హైదరాబాద్ మెట్రో ఛార్జీల విషయంలో ఎల్ఎన్టీ సంస్థ కాస్త దిగివచ్చింది. పెంచిన ఛార్జీల్లో 10% రాయితీ ప్రకటించింది. ఈ నెల 24 నుంచి రాయితీలు వర్తిస్తాయని తెలిపింది. ఇటీవల మెట్రో రైల్ టికెట్ రేటు కనిష్టంగా ₹2, గరిష్టంగా ₹15 పెంచింది ఎల్ఎన్టీ సంస్థ. కనిష్ట టికెట్ ధర 10 నుంచి ₹12, గరిష్ట ధర ₹60 నుంచి ₹75 పెంచింది. ఈ ఛార్జీలతో ప్రయాణికులకు అదనపు భారం పడుతుండగా పెంచిన రేట్లపై 10% డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది ఎల్ఎన్టీ. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం హరిత ఫోన్ లైన్ లో అందిస్తారు. హరిత, మెట్రో ఛార్జీలు స్వల్పంగా తగ్గించినట్లు తెలుస్తుంది, ఆ వివరాలేంటి? జ్యోతి, హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు సంబంధించి టికెట్ రేట్లు ఈ మధ్య కాలంలో పెంచడంతో కొంత ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎల్ఎన్టీ మెట్రో సంస్థ దిగొచ్చి ఇటు ప్రస్తుతం ఏవైతే పెరిగిన ఛార్జీల మీద 10% తగ్గిస్తూ డిస్కౌంట్స్ ను ప్రకటించింది. అయితే ఈ డిస్కౌంట్స్ అన్ని కూడా ఈ నెల 24 నుంచి అమలు కాబోతున్నాయి. అయితే మనకు రీసెంట్ గా ఈ నెల 17 నుంచి పెరిగిన ఛార్జీలు అమలవుతూ వస్తున్నాయి. అయితే ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ కి విపరీతమైన ఆదరణ వస్తుంది. ఈ పెంచిన ధరల నేపథ్యంలో కొంత ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎల్ఎన్టీ మెట్రో సంస్థ దిగొచ్చి ఇటు ప్రస్తుతం ఉన్న ఛార్జీల పైన ఈ 10% డిస్కౌంట్ అయితే ఇస్తోంది. ముఖ్యంగా మనకు మెట్రో రైల్ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి కనిష్టంగా ₹10, గరిష్టంగా ₹60 టికెట్ రేట్లు ఉండగా రీసెంట్ గా మనకు పెరిగిన ఛార్జీలు ₹12 కనిష్టంగా, ₹75 గరిష్టంగా పెంచారు. ఈ పెరిగిన ఛార్జీల పైన 10% డిస్కౌంట్ ఇస్తూ ఇటు ఎల్ఎన్టీ సంస్థ అయితే నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపుకు సంబంధించి ఈ నెల 24 నుంచి కూడా ఈ టికెట్ రేట్లలో మార్పులు సవరణ చేయబోతున్నారు. అయితే ముఖ్యంగా హైదరాబాద్ లో మెట్రోకు సంబంధించి 3 కారిడార్లలో 4.5 లక్షలకు పైగా ప్రయాణికులు రోజువారీ వినియోగించుకుంటున్నారు. అయితే ఈ పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య కావచ్చు, ఇటు ట్రైన్లకు సంబంధించి అకామిడేట్ చేసే దాంట్లో కొంత ఎల్ఎన్టీ మెట్రో రైల్ సంస్థ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోచ్లు పెంచాలనే డిమాండ్ వస్తుంది. దాంతో పాటు మెట్రో ట్రైన్స్ కి సంబంధించిన మెయింటెనెన్స్ కావచ్చు, ట్రైన్లలో ఫెసిలిటీస్ పైన కూడా వీళ్ళు ఛార్జీలు పెంచడం, దాంతో పాటు ఫ్రీ పార్కింగ్ కూడా ఎత్తేయడం తోటి కొంత ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అయితే దీని నేపథ్యంలోనే ఇటు ఎల్ఎన్టీ మెట్రో సంస్థ కూడా దిగొచ్చి స్వల్పంగా తగ్గించడం జరిగింది. అంటే 10% డిస్కౌంట్. ఇంత గతంలో మనకు మెట్రో స్మార్ట్ కార్డ్ ఏదైతే ఉందో దానిపైన ట్రావెల్ చేస్తే దాన్ని వినియోగించుకొని ట్రావెల్ చేసిన వాళ్ళకి 10% డిస్కౌంట్ ఇచ్చేది. అయితే దాన్ని కూడా కుదిస్తూ ఓన్లీ పీక్ అవర్స్ లో మాత్రమే ఆ డిస్కౌంట్ ను వర్తింపజేశారు. దానిపైన కూడా ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ పెరిగిన ధరలు కావచ్చు, ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంట్, దీని నేపథ్యంలోనే ఎల్ఎన్టీ మెట్రో సంస్థ ఇటు కొత్తగా పెరిగిన ఛార్జీల మీద ఈ డిస్కౌంట్స్ ని ప్రకటించింది. ₹10 ఏదైతే మనకు టికెట్ ఉంటుందో దానిపైన 10% డిస్కౌంట్ రాబోతుంది. ఇది మే 24 నుంచి కూడా అమలు చేయబోతున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ కూడా ప్రారంభం కాబోతుంది. ఇటు పెరుగుతున్న ప్రయాణికులకు కూడా ఫెసిలిటీ చేసేందుకు ఇటు మెట్రోని ప్రధాన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గా చూస్తున్నారు. అయితే దీనికి మరింత ఆదరణ పెంచాలి, ప్రయాణికులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఇటు ఎల్ఎన్టీ మెట్రో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ 10% డిస్కౌంట్ అనేది మరొక 4 రోజుల్లో అందుబాటులోకి రాబోతుంది. దాంతోపాటు గతంలో ఇచ్చిన ఫెస్టివల్ ఆఫర్స్ కావచ్చు, సండే హాలిడే టికెట్ లాంటి ఆఫర్స్ ను కూడా మళ్ళీ తిరిగి తెస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం అయితే ఇప్పుడున్న ఈ పెరిగిన రేట్ల పైన 10% డిస్కౌంట్ అనేది స్వల్పంగా అయినప్పటికీ కూడా కొంత రోజువారీ ప్రయాణాలు సాగించే వారికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. జ్యోతి.